ఇక ఎన్నికలకు ముందు తెలంగాణలో కాలికి బలపం కట్టుకొని తిరిగారు కాంగ్రెస్ అగ్రనేతలు. అప్పుడు నోటికొచ్చిన హామీలు ఇచ్చిన మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఇప్పుడు కనిపించడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ హస్తం నేతలను తెలంగాణ జనమంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖం చాటేసిన కాంగ్రెస్ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యారెంటీలో ఊసలేదు, మహాలక్ష్మి స్కీమ్ పత్తా లేకుండా పోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ కాలేదు, జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదు, చివరకు నిరుద్యోగ భృతిని కల్పించడంలోనూ రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకే కాంగ్రెస్ అంటేనే నయవంచక పార్టీ అని అన్ని వర్గాల జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు తెలంగాణలో అలవి కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నోటికి ఎంత వస్తే అంత చెప్పారు. అధికారమే పరమావధిగా ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి గద్దెనెక్కింది రేవంత్ సర్కార్. తీరా అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఓ పద్ధతి పాడు లేకుండా రేవంత్ పాలన కొనసాగుతోంది. ఎంతసేపు రాజకీయమే, అభివృద్ధి లేదు, సంక్షేమాన్ని మర్చిపోయారు. అయితే హైడ్రా లేదంటే హైడ్రామా, దీని చుట్టే హస్తం సర్కారు రాజకీయం నడుస్తోంది. అన్ని వర్గాలను నిర్దాక్షిణ్యంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఇలా అన్ని వర్గాలను నిండా ముంచింది. ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలోనే తిష్ట వేశారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ బీరాలు పలికారు. నిరుద్యోగులకైతే హస్తమిచ్చిన హామీలు అన్నీ కావు. సాక్షాత్తు రాహుల్ గాంధీయే హైదరాబాద్లోని అశోక్ నగర్కి వెళ్లి నిరుద్యోగులను కలిశారు. కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కోరారు. అధికారంలోకి రావడానికి సహకరించాలని నోటికి వచ్చిన హామీలు గుప్పించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కట్టుకథలు చెప్పారు. ఆ హామీల లిస్టులో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న మాట కూడా ఉంది. నిరుద్యోగ భృతిని కల్పిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూయించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు హామీలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తుంగలో తొక్కేసింది.
హామీలను నిలబెట్టుకోకపోగా ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా నిరుద్యోగులను టార్గెట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఆ మధ్య ధర్నాకు దిగిన నిరుద్యోగులపైకి రేవంత్ సర్కార్ పోలీసులను ఉసిగొల్పింది. అశోక్ నగర్ పోలీసు వలయంగా మారింది. అప్పట్లో నిరుద్యోగ యువతపై లాఠీలతో రెచ్చిపోయారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీలో యుద్ధ వాతావరణమే కనిపించింది. విద్యార్థులు నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తన వక్రబుద్ధి చాటుకుంది ఈ సర్కార్. హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై నారాజవుతున్నారు జనం. ఎన్నికల ముందు గ్యారంటీలను ఆర్భాటంగా ప్రకటించి వెళ్లిపోయారు ఖర్గే. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇప్పటిదాకా ఆ హామీ మాత్రం నెరవేరలేదు. డిక్లరేషన్లంటూ హడావిడి చేసిన పెద్దాయన మళ్లీ కనిపించకుండా పోయారు. సోనియా గాంధీ మహాలక్ష్మి స్కీమ్ను ప్రకటించి ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ గొప్పగా చెప్పారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకే హామీల అమలు లేదు. ఆ హామీలు ఇచ్చినోళ్ళు పత్తాకు లేరంటూ జనం పైరవవుతున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనిపించడం లేదంటూ మండిపడుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ లోకల్ హస్తం నేతలను నిలదీస్తున్నారు. మాట తప్పిన కాంగ్రెస్ కు తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేశారు. కాళేశ్వరంతో బీడు భూములకు గోదావరిని తీసుకొచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసేందుకు కేసీఆర్ హయాంలో ఎంతో కృషి జరిగింది. కానీ ఇప్పుడు అదేం లేదు. రేవంత్ పాలన గాల్లో దీపంలా మారింది. అందుకే అన్ని వర్గాలు హస్తం తీరును జనం ఎండగడుతున్నారు. మోసానికి మరో రూపం కాంగ్రెస్ అని ధ్వజమెత్తుతున్నారు. మాట తప్పిన హస్తం పార్టీకి తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెబుతున్నారు.